హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది కదా, దీని నుంచి అయితే వీళ్ళు ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అంటే మనకి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ పోస్టులు అయితే భర్తీ చేశారు. సో మనం దీని యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎంత శాలరీ ఇస్తారు, వర్క్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఇట్లా ఎవ్రీథింగ్ కూడా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. చివరి వరకు అయితే చూడండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, ఎందుకంటే మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. సో దట్స్ వై వెంటనే షేర్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్ వీళ్ళ యొక్క కెరీర్ పేజ్లోనే వీళ్ళైతే ఇచ్చారు. వీళ్ళ యొక్క ఐసిఐసిఐ బ్యాంకు అఫీషియల్ కెరీర్ పేజ్ అనేది ఉంటుంది కదా. సో వీళ్ళు ఈ కెరీర్ పేజ్లోనే ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ అనే పోస్టులు అయితే భర్తీ చేశారు. ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ అయితే ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏముంది ఇందులో చూడండి. పొజిషన్ వచ్చేసరికి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్, బిజినెస్ గ్రూపు, ఫోన్ బ్యాంకింగ్, రిటైల్ బ్యాంకింగ్ గ్రూప్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఇది బిజినెస్ గ్రూప్ ఏంటంటే ఫోన్ బ్యాంకింగ్, రిటైల్ బ్యాంకింగ్ గ్రూప్ అని ఇచ్చారు. గ్రేడ్ ఏంటంటే ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్. అంటే ఇది ఏ గ్రేడ్ కింద వస్తుందంటే సీనియర్ ఆఫీసర్ కింద అయితే వస్తుంది. సో అది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చారు. ఐసిఐసిఐ బ్యాంక్ ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్స్ ఏ నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ విచ్ ఎనేబుల్ కార్పొరేషన్ కస్టమర్ టు డి సెవరల్ ఆఫ్ దేర్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఫ్రమ్ ద కంఫర్ట్ దేర్ పర్మిషన్స్ ది ఫోన్ అయితే ఇచ్చారు. ది ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ గుడ్ సర్వీస్ కస్టమర్ మనకి పేరెంటింగ్ అనే ఆఫ్ దేర్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ నీడ్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఉంటుంది కదా, సమ్ కస్టమర్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం, అలాగే కొన్ని ఎఫ్డీలు చేయడం, ఇట్లాంటివంతా చేస్తారు కదా. సో వాళ్ళకి మీరు ఏంటంటే ఈ ఫోన్ బ్యాంకింగ్ యాప్స్ ఉంటాయి కదా, ఐసిఐసిఐ బ్యాంక్ యాప్స్ గురించి ఎట్లా ఇన్వెస్ట్ ఎట్లా చేయాలి అట్లా దాని గురించి చెప్పాలి. అండ్ ఆల్సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే ఈ టైప్ ఆఫ్గా మీకు వర్క్ అనేది ఉంటుంది. అంటే మీకు ఆల్రెడీ వీళ్ళు వర్క్ ప్రాసెస్ చెప్తారు, ఇలా చెయ్యాలి అని మీకు సమ్ ట్రైనింగ్ కూడా ఇస్తారు, సమ్ డేస్. సో అది ఆ ట్రైనింగ్లో మీరు కంప్లీట్గా అన్నీ నేర్చుకోవాలి. సో అలా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు వర్క్ చేసేటప్పుడు ఏ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా సరే వీళ్ళే సాల్వ్ అనేది చేస్తారు. సో అది అంటే నార్మల్గా ఒక కస్టమర్ యొక్క ఎంక్వైరీస్ అన్నీ కూడా మీరే సాల్వ్ చేయాలి. సో అది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, పర్పస్ ఆఫ్ ద జాబ్ అనేది ఇచ్చారు కదా. పర్పస్ ఆఫ్ ద జాబ్ ఏంటి, ది పొజిషన్స్ విల్ బీ రెస్పాన్సిబుల్ రీసాల్వింగ్ కస్టమర్ ఎంక్వైరీస్. చెప్పాను కదా ఇంతకుముందు. అంటే ఒక కస్టమర్ ఏదైనా ఒక ఎంక్వైరీ చేసేటప్పుడు దాన్ని రీసాల్వ్ అనేది మీరు చెయ్యాలి. అంటే ఫోన్ బ్యాంకింగ్ అంటే ఈ ఫోన్ బ్యాంకింగ్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి మీరు ప్రొవైడ్ చేయాలి. ఏదైనా ఎంక్వైరీస్ ఉంటే దాన్ని మీరు రీసాల్వ్ అనేది చేసి వాళ్ళకి చెప్పాలి. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రూల్స్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, హ్యాండ్లింగ్ అండ్ రీసాల్వింగ్ కస్టమర్ కంప్లైంట్స్, ఎంక్వైరీస్ ఓవర్ ఫోన్, అండ్ ప్రొవైడింగ్ కస్టమర్స్ విత్ రిలివెంట్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్, క్రాస్ సేలింగ్ వేరియస్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ టు కస్టమర్ ఓవర్ ఫోన్ అయితే ఇచ్చారు. సో ఇదే అండి. మామూలుగా ఏమైనా ఒక కస్టమర్ ఏదైనా ఒక కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఇలా ప్రాబ్లం అయ్యింది ఈ యాప్ యూస్ చేయడం వల్ల, లేదా మీ యొక్క అప్లికేషన్స్ అనేది మేము యూస్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నామంటే అవన్నీ కూడా మీరే చూడాలి. సో ఇది రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే అడుగుతున్నారు. అండ్ ఇంకా వచ్చేసరికి కీ స్కిల్స్ ఇక్కడ ఏం అడిగారు, ఫ్లూయెన్స్ ఇన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్, ఓపెన్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే ఇచ్చారు. సో మరీ ఫ్లూయెన్స్గా కాకుండా బేసిక్ నాలెడ్జ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే అప్లై చేసేవచ్చు. సో అదొకటి. అండ్ ఓపెన్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్. ఇక్కడ ఏంటంటే రొటేషనల్ షిఫ్ట్స్ అనేది మీరు ఖచ్చితంగా వీళ్ళ షిఫ్ట్స్ ఇచ్చిన విధంగానే మీరు వర్క్ అనేది చెయ్యాలి. సో అదొకటి. అండ్ ఇంకేటి ఇచ్చారు, క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సో క్వాలిఫికేషన్స్ ఏంటి, గ్రాడ్యుయేట్స్ విత్ 0 to 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు.
ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఎనీ గ్రాడ్యుయేషన్ మీ యొక్క ఇంజనీరింగ్ డిగ్రీ అయినా బ్యాచిలర్ డిగ్రీ అయినా మెడికల్ డిగ్రీ అయినా సమ్ అదర్ ఇంకేదైనా సరే మీరు మీ యొక్క ఎనీ గ్రాడ్యుయేషన్ ఉండేవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో 0 to 4 years ఎక్స్పీరియన్స్ అన్నారు. సో 0 to 4 years అంటే ఇక్కడ ఫ్రెషర్స్ విత్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని ఇద్దరు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది అండ్ అయితే మనకి ఇక్కడ ఫ్రెషర్స్ ఇట్లా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి లొకేషన్ అయితే ఇచ్చారు. గౌహతి, చెన్నై, ఇండోర్, హైదరాబాద్, థనే అనేది ఇవి మెయిన్ ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క మనకి లొకేషన్స్. అంటే ఓన్లీ ఫోన్ బ్యాంకింగ్ యొక్క లొకేషన్స్. ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఓవరాల్ ఇండియా ఎక్కడైనా సరే ఉంటుంది ఈ బ్యాంక్ అనేది. బట్ ఏంటంటే ఈ ఫోన్ బ్యాంకింగ్ సర్వీసెస్ కావాల్సింది ఎక్కడ, ఈ ఫోన్ బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది ఓన్లీ హైదరాబాద్ ఒకటి, చెన్నై ఒకటి, గౌహతి అండ్ థనే ఇవి మెయిన్ ఇండోరు ఇవైతే ఇచ్చారు. సో ఇది అయితే ఇందులో మనకి ఇంకా ఏమి ఇచ్చారు, మినీ ఎక్స్పీరియన్స్, మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్. సో మీకు అంటే మినీ ఎక్స్పీరియన్స్ దగ్గర ఫ్రెషర్స్ అనేది వస్తుంది. మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఇక్కడ యూస్ చేసుకోవాలి ఇది. సో అదొకటి. అండ్ ఇక్కడ ఇది ఉంది కదా అప్లై హియర్ అని. సో అప్లై హియర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయ్యాక ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయ్యాక ఇక్కడ ఏముంది, అప్లికేషన్స్ లాగిన్ పాస్వర్డ్ అనేది ఇచ్చారు. సో ఇది అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చేయాల్సింది ఇంకో పని ఉంది. ఏంటో తెలుసా, అంటే ఏం చేయాలో తెలుసా, ఫస్ట్ ఇక్కడ మీరు న్యూ యూజర్ కదా, అంటే మీరు కొత్తగా అప్లై చేస్తున్నారు. సో దట్స్ వై ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ సైనప్ ఉంది కదా, సైనప్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసేసిన తర్వాత ఆఫ్టర్ మీరు సైనప్ అవ్వాలంటే మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. లైక్ మీ ఈమెయిల్ ఐడితో మీరు లాగిన్ అనేది రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేసుకోవాలి. మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అండ్ ఇట్లా మీ బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క నేము ఇలాంటివంతా అడుగుతారు. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు సైనప్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అవ్వగలరు. అంటే మీరు న్యూ యూజర్స్. అండ్ ఇంతకుముందే బిఫోర్ మీరు ఎప్పుడైనా చేశారనుకోండి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. బట్ న్యూ యూజర్స్ మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనప్ అనేది అవ్వాలి. సో అది సైనప్ అయ్యాక ఇక్కడ కంప్లీట్ యూజర్ నేము, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసేసి ఇక్కడ లాగిన్ అయిపోయి మీరు యొక్క ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి ఇస్తే ఆఫ్టర్ వాళ్ళే మీతో కాంటాక్ట్ అవుతారు. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.